హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం వినియోగదారుల అవసరాలను సకాలంలో గుర్తించడమే వ్యాపార అవకాశాలుగా మారుతున్నాయి. కరోనా తర్వాత చాలామంది ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. మంచి ఆరోగ్యపు అలవాట్లను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పురాతన కాలం నాటి అలవాట్ల వైపు తిరిగి మళ్ళుతున్నారు. ఇవి చాలామందికి తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారాలకు అవకాశాలను అందిస్తున్నాయి. చిన్న గ్రామంలో కూడా ప్రారంభించగలిగే వ్యాపారమే మినీ ఆయిల్ మిల్. వంటల్లో వినియోగించే ఎడిబుల్ ఆయిల్కు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. చిన్న ఆయిల్ మిల్ లేదా గానుగను ఏర్పాటు చేయడం ద్వారా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ను విక్రయాన్ని ప్రారంభించవచ్చు. ఈ పద్ధతిలో తయారు చేసిన ఆవ నూనె, శనగ నూనె, సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనెలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పైగా ఇలాంటి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా ఖరీదైన పెద్ద పెద్ద యంత్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దానికి ఆయిల్ ఎక్స్పెల్ మిషన్ అవసరం. దీనిని చిన్నపాటి గదిలో అమర్చుకోవచ్చు. నూనెను తయారు చేసేందుకు ముందుగా ఎంపిక చేసిన నూనె గింజలను తెప్పించుకోవాల్సి ఉంటుంది. మిషన్ ఖర్చు 2 లక్షల వరకు ఉంటుంది. దీనికి తోడు మిగిలిన వస్తువులు, ప్యాకేజింగ్, మెటీరియల్ కొనుగోలుకు మరో 2 లక్షల వరకు అవసరమవుతుంది. 4 లక్షల్లో మినీ ఆయిల్ మిల్ వ్యాపారాన్ని సొంత ఊళ్ళోనే ప్రారంభించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా వేరుశనగ నూనెతో పాటు సన్ఫ్లవర్ ఆయిల్ వినియోగిస్తూ ఉంటారు. గింజల నుంచి నూనెను తీసిన తర్వాత వచ్చే పిప్పిని కూడా పశువుల దానాగా వినియోగిస్తారు. కాబట్టి మొత్తం మీద దాదాపు 20 నుంచి 25% మార్జిన్ మిగిలే అవకాశం ఉంటుంది. మంచి సేల్స్ టర్నోవర్ నిర్వహించగలిగితే యజమానులు ఏర్పాటుకు చేసిన ఖర్చులను దాదాపు 2 ఏళ్లలో వెనక్కు పొందొచ్చు. పైగా ఈ వ్యాపారాన్ని నిర్వహించడానికి ఎక్కువ మంది పనివారు కూడా అవసరం ఉండదు. ఇదిలా ఉంటే బిజినెస్ చేయాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ బిజినెస్ చేయాలో బాగా ఆలోచించాలి. తర్వాత అందుకు తగినట్లుగా అవసరమైన డబ్బును రెడీ చేసుకోవాలి. మీరు కొత్త బిజినెస్ చేయాలని భావిస్తే తక్కువ డబ్బుతోనే స్టార్ట్ చేయగలిగే ఒక బిజినెస్ అందుబాటులో ఉంది. అదే రైస్ ప్రాసెసింగ్ యూనిట్ కింద రుణం పొందొచ్చు. ఈ డబ్బులతో ఈ బిజినెస్ను స్టార్ట్ చేయొచ్చు. మీరు ఈ బిజినెస్ చేయాలని అనుకుంటే ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇప్పటికే ఈ బిజినెస్కు సంబంధించి పలు రిపోర్టులను రెడీ చేసింది. వీటి ప్రకారం చూస్తే మీరు రైస్ మిల్ ఏర్పాటు చేయాలంటే 1000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. ఇందులో మీరు మిల్లు ఏర్పాటు చేసుకోవాలి. డస్ట్ బౌలర్, రైస్ సెపరేటర్, రైస్ పాలిషర్తో కూడిన ప్యాడీ క్లీనర్ మెషిన్ను కొనుగోలు చేయాలి. దీనికోసం దాదాపు 3 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ కింద 50,000 చేతిలో పెట్టుకోవాలి. దీంతో మీకు మొత్తంగా 3.5 లక్షలు కావాలి. దీనికోసం మీరు ముద్రా లోన్ తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 90% మొత్తాన్ని రుణం కింద అందిస్తోంది. అంటే మీరు మీ వద్ద 35,000 ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.